హాయ్ అండి. ఈరోజు ఊతప్పం చేసుకుందాము ఇడ్లీ పిండితో. దానికి కావాల్సినవి కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నానండి అన్నీ. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని దాని మీద ఇది పెట్టేసుకున్నానండి పెన్నం. ఇప్పుడు ఊతప్పం వేసుకుందాము. ఇది కొంచెం మందంగానే ఉండాలండి, పిండి పలుచగా ఉండకూడదు ఊతప్పానికి. దీనిపైన ఆనియన్స్ వేసేసుకుందాము. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసానండి టేస్ట్ కోసం. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా జీలకర్ర వేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇది సిమ్లో పెడితే బాగా వస్తుంది ఊతప్పం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇది కొంచెం కాలాక పైన తెల్లబాయి కారం వేసుకుందామండి, అంటే టేస్ట్ కోసం. ఇప్పుడు ఇది కాలిందండి, దీన్ని తిరగేసుకుందాం. చూసారు కదా, ఊతప్పం రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, హోటల్లో చేసిన ఊతప్పం లాగా వచ్చింది. ఇది ప్లేట్లో తీసేసుకుందాము. రెడీ అయిపోయిందండి ఊతప్పం. ఇప్పుడు చట్నీతో తిందాం. కొబ్బరి చట్నీతో ఇంకా తినేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.